నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. అమెరికాలో సాగు బల, వ్యవసాయంలో తెలుగు ప్రవాసుల జోష్, పంట భూముల కొనుగోళ్లలో దూకుడు. అమెరికాలో తెలుగు వాసులు ఎవరైతే మన ఏపీకి చెందిన మన సమీర్ రాజేష్ కాంతి, ఈ సమీర్ రాజేష్ కాంతి అనే ఒక ముగ్గురు వ్యక్తులు, వీళ్ళు మన తెలుగు వాసులు. వీళ్ళు తెలుగు ప్రజలు అయ్యుండి కూడా అక్కడ అసలు వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్తున్నారంటేనే ఏదో బతుకుదల కోసం పోతారు, ఉద్యోగాలు చేయడం కోసం వెళ్తారు. కానీ వీళ్ళు వెరైటీగా ఏం చేస్తారంటే 333 ఎకరాలు ఉన్నారు వీళ్ళు. వ్యవసాయ భూమి 333 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడ వ్యవసాయం చేస్తారు. అక్కడ అవార్డులు కూడా సాధిస్తారు వీళ్ళు. చూడండి, ఏపీకి చెందిన సమీర్ రాజేష్ కాంతి 2022లో ఎకరం రూపాయలు 11 లక్షల చొప్పున డల్లాస్కు 2 గంటల దూరంలోని డెలియోన్లో 333 ఎకరాలు కొనుగోలు చేసి పికాస్ పప్పు పండిస్తున్నారు. టెక్సాస్ పికాన్ గ్రోయర్స్ అసోసియేషన్ నుంచి 2025 గాను బెస్ట్ న్యూ గ్రోయర్ అవార్డును అందుకున్నారు. మన తెలుగు వాసులు అసలు ఉద్యోగరీత్యా వెళ్ళినటువంటి వీళ్ళు అక్కడ వ్యవసాయం చేయాలా అన్న ఆలోచన రావడం చాలా గొప్ప. వ్యవసాయం చేయాలన్న ఆలోచన రావడం చాలా గొప్పది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే పికాస్ పప్పు అనేది ఒక పంటను సెలెక్ట్ చేసుకొని ఈ పంటను మనం పండియాలని చెప్పేసి ఆ పంటను పండియడం జరిగింది. ఇప్పుడు డల్లాస్కు ఒక 120 నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భూమి, మనిషికి 111 ఎకరాలు చొప్పున ముగ్గురు కలిసి 333 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. మనిషికి 111 ఎకరాలతో 333 ఎకరాలు కొని దాన్ని మొత్తం వ్యవసాయం చేయడానికి ఫిక్స్ అయ్యారు వాళ్ళు. దాని పికాస్ పప్పు అనేది ఒకటి అక్కడ రెగ్యులర్ పంట అవుతుందో ఆ పంటను వాళ్ళు పండియడం జరిగింది. దాంతో బెస్ట్ అవార్డు కూడా తీసుకురంట వాళ్ళు. అసోసియేషన్ నుంచి ఒక అవార్డు కూడా తీసుకురంట వాళ్ళు, పంటలు మంచిగా పండిస్తారు అని చెప్పేసి. తెలుగు వాసులు అయ్యి ఉండి అక్కడ అమెరికాలో వెళ్ళి వ్యవసాయం చేయడం, అక్కడ భూమి కొనుగోలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా అయితే అమెరికాలో పనిచేసిన వాళ్ళు ఎవరన్నా వచ్చి మన తెలుగు రాష్ట్రాలలో మన సొంత ఊర్లలో ఉండాలి భూమి అని చెప్పేసి భూమి ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం మనం ఇక్కడ పనిచేయాలి ఖచ్చితంగా, ఇక్కడ మనం ఇంకా కూడా ఇక్కడ మనం మన తెలుగు వాళ్ళ పేరు ఎంపియాలి గట్టిగా అనుకుంటే మనం ఈ పని చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు. అట్లనే వ్యవసాయం చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కాబట్టి వ్యవసాయం చేయాలని 333 ఎకరాలు ఉన్నారు వాళ్ళు. 333 ఎకరాలు ఉండడం అంటే అంత ఆశావశ విషయం కాదు. 11 లక్షలు అనేది ఫిగర్ చిన్న అని అనిపిస్తుంది, కానీ ఇక్కడతో పోల్చుకుంటే అది తక్కువ ఉందని అనిపిస్తుంది. కానీ అక్కడ అది ఎక్కువనే. 11 లక్షల చొప్పున 333 ఎకరాలు ఉండడం అంటే అంత ఆశావశ విషయం కాదు. చాలా గొప్ప విషయం ఇది. ఈ తెలుగు ప్రజలందరూ కూడా సంతోషించాల్సిన విషయం ఇది. ఎందుకంటే చూడండి, 333 ఎకరాల పంట భూమిని వాళ్ళు కొనుగోలు చేసిందే కాకుండా వ్యవసాయం కూడా నిర్వహిస్తారంటే వాళ్ళకు చాలా ఓకేనే ఉన్నట్టు. మన తెలుగు వాళ్ళ పేరు ఎక్కడ ఇంకా గట్టిగానే వినిపిస్తున్నట్టు. ఆ రకంగా చూసుకుంటే పప్పులు, కూరగాయలు, పండ్ల సాగులో సాంకేతికత వినియోగంతో లాభాల పంట, భవిష్యత్తులో రియల్ భూమి పైన ఆశలు, రాంచ్ యజమానుల పన్ను రాయితీ, 100 ఎకరాల్లో గోశాలలో నిర్వహణ, 100 ఎకరాల్లో గోశాలను నిర్వహించే ప్లాన్ కూడా ఉందంట. కానీ ఏదేమైనా తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ప్రజలు అక్కడ పోయి వ్యవసాయం చేయడం, అందులోనూ ఎకరాల భూమి కొనడం అనేది 100 ఎకరాల భూమి కొనడం అనేది అంత ఆశావశ విషయం కాదు. మనందరం హర్షించాల్సిన విషయం, సంతోషపడాల్సిన విషయం. వాళ్ళందరికీ మరొకసారి నేను కూడా నా తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. చూద్దాం మరో వార్త. సంక్రాంతికి రైతు భరోసా, యాసంగి పెట్టుబడి సాయానికి రూపాయలు 9,000 కోట్లు. జనవరిలో సాగు ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ తెలంగాణ రాష్ట్ర రైతుల పైన ఇది కన్నతల్లిపై ప్రేమ చూపిస్తుందా లేకపోతే పినతల్లి ప్రేమ చూపిస్తుందా అనేది మాత్రం అర్థమవుతలేదు. మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల కన్నతల్లి ప్రేమ చూపిస్తుందా పినతల్లి ప్రేమ చూపిస్తుందా అర్థమవుతలేదు. ఎందుకంటే రైతే రాష్ట్రానికి వెన్నెం కానంటారు. మరి ఆ వెన్నెముకలు ఇరిచే ప్లాన్ చేస్తా ఉన్నట్టు అనిపిస్తున్నారు రైతు.
రైతు వెన్నెముకను ఇరిచే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్, ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే రైతు భరోసా అనేది ప్రతి 6 నెలలకు అందాల్సిన ఒక పెట్టుబడి సాయం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు రైతు భరోసా వేసింది? ఒక్కసారి వేసి తెలంగాణ రాష్ట్ర రైతులను మొత్తం కూడా ఆగం పట్టిస్తున్నది, వంచిస్తున్నది, మోసం చేస్తున్నది. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అంటారు కదా, మరి రైతు ఈరోజు ఏడుస్తున్నాడు, గోసపడుతున్నాడు, బాధపడుతున్నాడు. మీరు ఒక యూరియా సప్లై కరెక్ట్ చేయలేదు, ఒరులాగం అయిపోయినాయి, పత్తులాగం అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కనీసం ఆ పెట్టుబడి సాయం ఏమన్నా కరెక్ట్ టైం అందిస్తున్నారా? అది లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు 2025 డిసెంబర్ దాకా ఎన్నిసార్లు రైతు భరోసా వచ్చింది? ఒక్కసారి వచ్చింది. 4 సార్లు రావాల్సిన రైతు భరోసా ఒక్కసారి వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రైతులు కానీ ఇది హర్షించాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయమా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ గుంత వాళ్ళే దోపుకుంటున్నారు. నెక్స్ట్ అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి ముఖ్య కారకులే రాష్ట్ర రైతులు, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రైతులు. ఊర్లల్లో ఉండే రైతులందరూ ఓట్లు వేస్తేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కూర్చున్నది. కానీ ఈరోజు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎవరిని మోసం చేస్తుంది? ఈరోజు మళ్ళా ఆ రైతులనే మోసం చేస్తున్నది. అరే మీరైతే అధికారంలో కూర్చున్నట్టుగా పోయి నేను మిమ్మల్ని మాత్రం మోసం చేస్తా అని చెప్పేసి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు రైతులంతా గోసపడుతున్నారు. యూరియా టైంకి అందియాక అప్పుడు అట్లా గోస పెట్టారు. వరి చేనులు మొత్తం ఆగమైపోయినాయి, అందులోనూ మళ్ళా పత్తులు మొత్తం ఆగమైపోయినాయి. ఎకరాకి 40 క్వింటాలు పండించాల్సిన రైతు కూడా ఈరోజు 4 క్వింటాలు కానీ సరిపెట్టుకున్నాడు. యూరియా టైంకి అందాక వర్షాలు పడి ఎకరాకి 40 క్వింటాలు పండించే రైతు కూడా ఈరోజు 4 క్వింటాలతో సరిపోయింది. ఈ ద్రోహులు ఎవరు దీనికి చేసింది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. యూరియా కొరత పెట్టి, యూరియా టైం సప్లై చేయక, మళ్ళీ పాత రోజులు ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పేసి పాట తీసుకొని వచ్చినావు కదా, ఆ రకంగానే పరిపాలన కూడా ఉన్నది. రైతులందరూ గోసపడి రైతులు చెప్పులు పెట్టే పరిస్థితికి మళ్ళీ వచ్చింది. అదే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఎంత యూరియా కావాలంటే ఆయన సంచులు తీసుకుపోయారు రైతులు. కానీ ఈడ మాత్రం పాస్బుక్ చూపిస్తే 2 బస్తాలు. అట్లా రైతులందరూ హరిగోస పెట్టారు. ఈ పాపము కరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర ఆ గవర్నమెంట్కే తగ్గుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికే తగ్గుతుంది ఆ పాపం. ఈరోజు రైతులందరూ ఊరేసుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ అప్పులతోటి పెట్టుబడి కరెక్ట్ పెట్టి పంటలు టైంకి రాక, పంటలు కరెక్ట్ రాక ఈరోజు రైతులు మళ్ళీ పురుగుల మంది తాగి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వాస్తవానికి ఈ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఎవరైనా అధికారంలోకి రావాలంటే రాజకీయ నాయకులందరూ ముందు చెప్పేది నేను రైతులకు మేలు చేస్తా అని చెప్తారు. కానీ రైతులకు మేలు చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. మరి ఆ రైతులకు మేలు జరుగుతున్నదా? ఎన్నో స్కీములతో వచ్చింది, అందులో రైతు భరోసా కూడా ఇస్తామన్నారు. పెంచిన రైతు భరోసా దేవుడు కనీసం కేసీఆర్ గారు పెట్టిన రైతు భరోసా అన్న టైం ఇస్తున్నా మీరు? రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోతున్నారు గవర్నమెంట్ మీద, రాష్ట్ర రైతాంగం మొత్తం దుమ్మెత్తిపోతున్నది గవర్నమెంట్ మీద. రైతు భరోసా టైం అందాక, పెట్టుబడి సాయం లేక మళ్ళీ ఏమంటున్నారు? ఆ దున్నిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామంటున్నారు. మీరు పెట్టుబడి సాయమై అందేయకపోతే ఇంకా భూమి ఎడికింద ఉంటారు రైతు. కొంచెం మన బుద్ధి ఉంది అదే గవర్నమెంట్కు? తెలుగుని మాట్లాడుతున్నారా? మళ్ళా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు చెప్తే కూడా ఆ పని జరుగుతలేదు కూడా అర్థమవుతలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మంత్రుల స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో, అసలు ఇంతకు ముందున్న 10 ఏళ్ల గవర్నమెంట్లో ఒక జెడ్పీటీసీ ఒక మాట చెప్పినట్టు కూడా అది ఆడదాకా పోతున్నది, అది పని అవుతుందని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు చెప్తే కూడా ఆ పని నిజమా అబద్ధం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆలోచించాల్సి వస్తున్నది. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అట్లనే చేశారు.
ఇక సంక్రాంతి కూర్చున్నాడు, ఇక దీపావళి కూర్చుంటున్నాడు, ఇక ఉగాది కూర్చుంటున్నాడు. ఇట్లా చెప్పుకుంటా 2 సంవత్సరాల కాలం గడిపేసారు. అతను ఈరోజు మళ్ళీ ఏమంటారు, సంక్రాంతికి రైతు భరోసా అంటున్నారు. ఇది కూడా నమ్మనికే లేదు. మళ్ళా తెలంగాణ రాష్ట్ర రైతులు ఇది కూడా నమ్మనికే లేదు. వాళ్ళు పాపం వాళ్ళు సమయానికి పెట్టుబడి అందాక, కనీసం అప్పు తెచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటే ఒక టైంకి యూరియా అందాక, మసాలాలు అందాక, వర్షాలు అధికంగా పడి రైతులు మొత్తం ఈరోజు నాశనం అయిపోతున్నారు. ఆ పాపం ఎవరు పడుతుంది? రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు అంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏం బాగుపడుతున్నట్టు ఆలోచన చేయాలి ఒకసారి. పెట్టుబడి సాయం అసలు మీరు మీ విలాసవంతమైన జీవితాల కోసం మాత్రం 100 కోట్లకు వెచ్చిస్తున్నారు. మీరు స్కామ్లు చేయడానికి అనేక ప్రాజెక్టులు తీసుకొస్తా ఉన్నారు. నిజంగానే మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు మీరు అంచనా వ్యయం ఎంత ఉన్నది, పని పూర్తయిన దాకా ఎంత తీసుకొస్తున్నారు? ఇక్కడ చూసుకుంటూ పోతే 100 కోట్లు వేస్ట్ అయిపోతున్నాయి. కానీ రైతులకి ఏంది మరి ప్రాబ్లం? రైతులకి ఏ ప్రాబ్లం ఏంది మరి? రైతులకు మాత్రం అన్యాయం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రైతులకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉన్నది. పెట్టుబడి సాయం కూడా మీరు 15,000 చేస్తామన్నారు ఎకరంకు. మరి చేసిరా? ఆ చేసుడు దేవుడు. కనీసం ఆ కేసీఆర్ గారు పెట్టినటువంటి ఆ రైతు బంధు ఏదైతే అది ఉందో, ఆ 6,000, 12,000 అనేది కనీసం అదన్నా మీరు కరెక్ట్ ఇస్తున్నారా? మరి అది కూడా కరెక్ట్ మీరు రైతులకు ఇవ్వకుండా మళ్ళీ మీరు గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇంట్లో ఎన్నిసార్లు ఇచ్చారు? ఒకటేసారి ఇచ్చారు. ఒకటేసారి ఇవ్వాల్సిందా? అంటే 2 సంవత్సరాల కోట్లు ఒకసారి ఇస్తుందా రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైనా సరే అవసరమైతే ఎంప్లాయీల జీతాలు ఆపైనా సరే ఖచ్చితంగా రైతులకు ఆ పెట్టుబడి సాయం అనేది అందిస్తుంది. ఎందుకంటే రైతు విషయం రాజ్యం బాగుపడదు, రైతు సంతోషం ఉండాలి, తెలంగాణ రైతు సుభిక్షంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి కేసీఆర్ గారు. రైతు బాధ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. మీలా బిజినెస్ చేసి రాలే ఆయన కూడా. ఆయన రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిండు ఆయన కూడా. కాబట్టి రైతు బాధ ఏందో తెలుసు, రైతు గోస ఏందో తెలుసు. ఈరోజు మీరు వచ్చి ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాలు ఒకసారి ఇస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ఒకసారి వేసారు రైతు భరోసా. ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రైతులను వంచిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను మోసం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు రైతు ద్రోహి అని చెప్పొచ్చు. నాకు ఒకసారి రుణమాఫీ చేయగానే మొత్తము పాలాభిషేకాలు చేపించుకున్నారు. మీకు బుద్ధుందా మరి? పాలాభిషేకాలు చేపించుకున్న మీరు ఈరోజు రైతులను ఏం చేస్తున్నారు? పెట్టుబడి సాయం అందియగా, మీరు పెట్టుబడి సాయం అందియగానే అదే సిగ్గులేదనుకుంటే మళ్ళీ ఏమంటున్నారు? ఇప్పుడు దుక్కి దున్నట్టు ఉంటేనే శాటిలైట్ ఫోటోలతోటి దుక్కి దున్నట్టు ఉంటేనే దానికి రైతు భరోసా ఇస్తామంటున్నారు. బుద్ధుండాలా మాట మాట్లాడానికి మళ్ళా? ఎందుకంటే రైతులు పెట్టుబడి దొరికితేనే వాళ్ళు దున్నేది. ట్రాక్టర్ రోడ్ కానీ ఇంకెవడన్నా పైసలు లేకుండా వస్తాడా? వానికి మన చెక్కు రాసి ఇవ్వాలా? మళ్ళా అర్థం ఉండాలా మాట్లాడితే? శాటిలైట్ ఫోటోలు తీసుకొని దానికి రైతు భరోసా ఇస్తామని అంటున్నారు. చూడండి, ఉపగ్రహాల చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన. సాగుకు యోగ్యం కాని భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం. మీరు సాగుకు యోగ్యం కాని భూములు ఏతున్నా గుట్ట గిట్టలు ఉంటే వాటికి వేయకండి. వాటి ఏమని కూడా అడుగుతాడు కూడా. ఆ రోజు ఏమన్నారు? కేసీఆర్ గారు 100 ఎకరాల భూములకు రైతు భరోసా ఇస్తున్నారు అంటున్నారు. సరే, అది తప్పే. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాకు లిమిట్ విధించి 5 ఎకరాలు చేస్తారా, 10 ఎకరాలు చేస్తారా విధించి ఆ బరాబర్ రైతులకు మీరు నిజంగా మేలు చేస్తారా? మరి అది ఎక్కడ పోయింది? మరి మీరు ఇయ్యాలన్న ఆలోచన ఉంటే మీరు ఎట్లా చేస్తారు? మీకు ఆలోచన ఇయ్యాలని లేదు, రైతుల మీద ప్రేమ లేదు మీకు ఇంకెట్లా ఇస్తారు? ఇంకా ఇది ఖచ్చితంగా తెలంగాణ రైతాంగాన్ని మొత్తం అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రైతాంగాన్ని మొత్తం మోసం చేస్తున్నది. ఇది బల్లా బుద్ధి చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఎంప్లాయీల జీతాలు ఆపుకుంటారా? మీ జీతాలు ఆపుకుంటారా? ఎమ్మెల్యేల జీతాలు ఆపుకోండి, మంత్రుల జీతాలు ఆపుకోండి. మీరు ఆపుకోండి, రైతులకు మెయిల్ చేయండి. అది చేయరు. మీరు మాత్రం నెల జీతాలు బరాబర్ మంచిగా తీసుకుంటారు. మీరు తిరగనీకి విలాసవంతమైన వెహికల్స్లో తిరగనీకి లక్షల ఖర్చులు పెట్టుకుంటారు. ఎన్ని కోట్లు ఖర్చులు అవుతున్నాయి? మెయింటెనెన్స్ మొత్తం ఎన్ని కోట్లు అవుతున్నాయి? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఏం చేసింది? మరి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం
వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, రైతులను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. ఇది ఎట్టి పరిస్థితితో మారాలి. ఇది మారినట్టయితే ఖచ్చితంగా మీకు మీ పతనం మళ్ళీ రైతుల నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఎంప్లాయీస్ సపోర్ట్ చేస్తారా, ఎవరు సపోర్ట్ చేస్తారా పక్కన పెడితే రైతుల నుంచి మీ పతనం స్టార్ట్ అవుతుంది. అది రాకుండా చూసుకోండి. ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కూర్చుందంటే కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం నుంచే, రాష్ట్ర ప్రజలు నమ్మిరు వాళ్ళు మిమ్మల్ని, రైతాంగం నమ్మింది మిమ్మల్ని. మీరు రైతు భరోసా ఇస్తామంటే, వ్యవసాయ పింఛన్లు ఇస్తామంటే, ఇంద్రం మిల్లు ఇస్తామంటే జనాలు నమ్మిరు మిమ్మల్ని. మీరు నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిదాకా పెండింగ్ పెట్టిన 3 సార్ల రైతు భరోసా కూడా రైతులకు వెయ్యాలి. అట్లా వేసినట్టయితేనే కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉన్నట్టు, రైతులపైన ప్రేమ ఉన్నట్టు. లేదంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల వివక్ష చూపిస్తున్నట్టే, అలా మోసం చేస్తున్నట్టే. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అయితే 2 సార్లు రాపిరో అది ప్లస్ ఇది 3 రైతు భరోసాలు వేయాలి వాళ్ళకు. అట్లా వేసినట్టయితే తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల మీకు ప్రేమ ఉన్నట్టు. ఇవన్నీ వేస్ట్. ఇది సంక్రాంతికి వస్తున్నది, దసరాకు వస్తున్నది, ఇవన్నీ వేస్ట్. ఇవి ఏ చూపి మీరు చూద్దాం వాళ్ళు వేస్తారా మరి ఏం చేస్తారా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దీన్ని కూడా మరో వార్త చూద్దాం. కేసీఆర్ గారిది. కేసీఆర్ను పిలువడమే తరువాయి, క్లైమాక్స్ చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ. నందకుమార్ వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ పై బాణం. చివరి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఉక్కిరిబిక్కిరి. కేసీఆర్ గారి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఉందో కేసీఆర్ గారి మీద, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చలమం అవుతున్నది కేసు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక సిపి సజ్జనార్ ఎవరో ప్రజెంట్ సిపి అయినా. ఇంత పెద్ద పెద్దల కేసులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి, ఇంత పెద్ద పెద్దలు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్న కేసులా ఇప్పటి కూడా త్వరితగతిన ఒక నిర్ణయానికి రాలేరు. ఆ కేసు విచారణ జరగలేదు, ఇంకా దాని మీద శిక్ష పడలేదు, 2 సంవత్సరాల కాల వ్యవధి అనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయం ఎక్కడుందనేది అర్థమవుతున్నది. ఇది కేసీఆర్ గారి పైన నిజంగానే కేసు ఉండి ఇవన్నీ చేస్తురా, లేకపోతే కేసు లేకుండా కూడా ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ నాయకులను కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కానీ తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో ఇది కేసీఆర్ గారి మీద ఈ కేసు అల్లుతురా అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగానే ఒకవేళ కేసీఆర్ గారు తప్పు ఉంటే 2 సంవత్సరాలు ఎందుకు పడుతున్న టైం విచారణ చేయనీకి, దాని మీద కేసు దాన్ని శిక్ష పడనీకి 2 సంవత్సరాల కాలం ఎందుకు పడుతున్నది? నిజంగానే ఒకవేళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు న్యాయం కరెక్ట్ జరుగుతలేదంటే మరి సామాన్య ప్రజలకు ఇంత న్యాయం జరుగుతున్నది? మరి తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నది? పోలీసులు ఏం చేస్తున్నారు? సామాన్యునికి న్యాయం జరుగుతుందా? ఇంత ఇంత డిలే అయితే ఉండదా? 2 సంవత్సరాల విచారణ అయితే జరగదా సామాన్యుని విషయంలో? తీసుకపోతే ధన్మన్ లోపలేస్తారు, అవసరమైన దాన్ని పంపిస్తారు. మరి కేసు నిజంగానే కేసీఆర్ గారి పైన ఉన్నదా, లేకపోతే దీన్ని మభ్య పెడుతున్నారా? ఇది అర్థమవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు 2 సంవత్సరాల టైం ఇచ్చారు ఏదానికి, కాంగ్రెస్ ప్రభుత్వంకు 2 సంవత్సరాల టైం మీకు. అంటే ఆయన క్లియర్గా TV9 ఇంటర్వ్యూలో రంజిత్ గారితో మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. ఏమని? నేను సరే మేము ఎంత మంచి చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంకి అధికారం ఇచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చూద్దాం అనుకుంటున్నారు, ఆ ప్రభుత్వాన్ని చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది, వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పి మీకు సరైన టైం ఇస్తాం, అప్పటిదాకా మేము క్వశ్చన్ కూడా చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు, అప్పుడు ప్రజెంట్ అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చాలా క్లియర్ కట్గా ఒక సందేశం ఇచ్చారు. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు కూడా తెలిపారు. వాళ్ళు మీరు మంచి పనులు చేయండి, మేము మంచి పనులు చేసినాం, మాకంటే మంచి పనులు చేసుకుని మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళు అభినందనలు తెలియజేసారు మీకు. అయినా మీరు ఏం చేశారు? ఒక బురదల ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫోన్ ట్యాప్ చేస్తే సరే, ఒకవేళ నిజంగానే ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా ఎవరితో చేపించారు అంటే దానికి నిజంగానే విచారణ చేసి శిక్ష పడేలా చేయండి. అంతేకాకుండా నెలల తరబడి 24 నెలల నుంచి గడుపుకుంటూ వచ్చి ఇక చేసిండు తప్పు ఎన్ని రోజుల దాకా పొడిగిస్తారు? ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో దిగిపోయేటట్టే ఉన్నది. ఇంకా ఈ కేసు అయిపోయే లోపు ఎన్ని రోజులు పెండింగ్ చేశారు ఇట్లా? కేసీఆర్ గారు ఎట్లాంటి వివక్ష లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంకు అభినందనలు తెలిపారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు, మంచిగా పాలన చేయండి అని చెప్పి. మీరు ఆ పాలన మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ గారి పైన దృష్టి పెట్టినట్టు కనిపిస్తున్నది.
కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజల లోపల కేసీఆర్ గారు చెరిగిపోని చిరునామా, ఆయన అంటే ఒక నమ్మకం, ఆయన అంటే ఒక భరోసా. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ప్రేమ, ఆప్యాయత. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి బురద చల్లడం వల్ల దాన్ని తీసేయలేరు. ఇది నిజంగానే ఇలా వాస్తవం ఉన్నట్టయితే శిక్ష పడేలా చేయండి. దాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు మీరు నెలల తరబడి విచారణ పేరుతో గడిపి లాస్ట్కు ఎవరినో బదనాం చేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టిస్తామని చెప్పేసి అంటే మాత్రం అది మీకుంత మీరు దూకున్నట్టు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు అన్ని, ఎవరి మీద బురద చల్లుతున్నారు, ఎంత పాలన చేస్తున్నారు, ఎంత మంచి పనులు చేస్తున్నారు, ఎన్ని స్కీమ్లు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదా, ఎంటకు వస్తున్నదా, రాష్ట్రం మొత్తం ముందుకు పోతుందా, ఎంటకు వస్తుందా, ఇదంతా కూడా ఆలోచన చేస్తున్నారు ప్రజలు కూడా. కేసీఆర్ గారి మీద బురదల్లే ప్రయత్నం చేస్తే మాత్రం అది మీకుంత మీరు దూకున్నట్టే. ఎందుకంటే ఆయన 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 క్లీన్ చిట్. మీరు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది పైన వాళ్ళు ఆరోపణలు చేసినా కూడా తెలంగాణ ప్రజలు సహిస్తారేమో, కానీ కేసీఆర్ గారి పైన ఇట్లాంటి ఆరోపణలు చేసినా మాత్రం వాళ్ళు సహించరు. ఖచ్చితంగా వాళ్ళు చాలా సీరియస్ తీసుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక తీరని ఎమోషన్ అది. ఆయన బాధ పెట్టే ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకి ఉంది అనుకుంటే మాత్రం ప్రజలు చూపిస్తారు మీకు, రాబోయే ఎలక్షన్లలో మీకు చూపిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి ప్రేమ అట్లాంటిది. నిజంగానే ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారితో నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, నా 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 పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కేసీఆర్ గారు ఇట్లాంటి తప్పు చేసి ఉండరు. ఎందుకంటే ఆయన క్లీన్ వ్యక్తి. ఆయన ఎట్లాంటి వ్యామోహం లేదు ఆయనకు. ఇట్లాంటి చిల్లర ఆలోచనలు, ఫోన్ ట్యాపింగ్ చేయాలి, దేని నుంచో పైసలు సంపాదించాలి, ఇలా ఫ్రాడ్ చేయాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి కాదు ఆయన. ఉద్యమం నుంచి బయటకు వచ్చిన మనిషి ఆయన. రైతు బాధల నుంచి బయటకు వచ్చిన నాయకుడు ఆయన. రైతు గోసల నుంచి బయటకు వచ్చిన నాయకుడు ఆయన. తెలంగాణ బాధలు ఏముంటుందో పల్లె పల్లెన పల్లెలు మోల్చి ఆయన ఒక పాట రాసుకుంటా ఇనుకుంటా బయటకు వచ్చిన మనిషి ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇట్లాంటి పనులు చేయాలని నేను నమ్ముతున్నా. నా పర్సనల్ ఒపీనియన్, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒపీనియన్ కూడా అదే ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ ఇట్లాంటి చిల్లర పనులు చేయడని చెప్పేసి నిజంగా అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటే వాళ్ళని శిక్షించండి. అంతేగాని కేసీఆర్ గారిని ఒక ఆరోపణ చేయాలనో లేకపోతే వాళ్ళ మీద బురదాలే ఆలోచన చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంకు అది దాని ముందు అదే తీసుకున్నట్టే. అది కూడా ఆలోచన చేయాలి. ఇక స్వయంగా సజ్జనాలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. ఇంత పెద్ద పెద్దలు ఇన్వాల్వ్ అయినాక కూడా కేసు ఇంకా బయటకు వస్తలేదు, ఇంకా ఎట్టకేలకు బయటకు వస్తలేదు అనుకుంటే మాత్రం దాంట్లో న్యాయం లేనట్టే, వాస్తవం లేనట్టే. న్యాయంగా చూసుకున్నట్టయితే వాస్తవం లేనట్టే. అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎంత టైం? 23.